నాలెడ్జ్ ఎవరికైనా ఉంటుంది వాళ్ళందరికీ సైన్స్ ఉన్నట్టే. సెన్స్ ఉంటే సైన్స్ వస్తుంది. సెన్స్ అంటే ఏమి? కామన్ సెన్స్ అనుకోవచ్చు, సెన్సరీ ఆర్గన్స్ అని చెప్పనుకోవచ్చు. ఆర్గన్స్ పైన మనకు నాలెడ్జ్ ఉంది అంటే మనకు సైన్స్ వచ్చినట్టే లెక్క. మీకు అందరికీ సైన్స్ వస్తుంది. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క వర్క్లో సైన్స్ ఉండే రకంగా, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉండే రకంగా చూసుకోవడం. దానికి గాను 3 క్వశ్చన్స్ అనేటువంటిది వేస్తారు. వై, ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. హౌ, వై, వెన్. ఇదే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పళ్ళు తోడుకోవడానికి పేస్ట్ ఉపయోగిస్తాం, అవునా కదా. స్నానం చేయడానికి సోప్. ఎప్పుడైనా సోపుతో పళ్ళు తోడుకున్నారా? మీకు సైన్స్ వచ్చు, మీ అందరికీ సర్టిఫికేట్ టెంపర్ ఉంది, అర్థమైతే లేదా? ఎప్పుడైనా పళ్ళు ఈ బ్రష్తో, ఈ పేస్ట్తో శరీరం క్లీన్ చేసుకున్నారా? దేని పని దాని, అవునా కదా, అవునా కదా. సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేయండి, ఉప్పుగా ఉంటాయి. ఇంకో గ్లాస్ నీళ్ళు చూసుకొని కొంచెం షుగర్ వేయండి, ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటాయి, అవునా కదా. ఎందుకు ఆ విధంగా ఎప్పుడైనా ఆలోచించినారా? సాల్ట్ వేయగానే ఉప్పుగా ఎండుకుంది, షుగర్ వేయగానే స్వీట్గా ఎండుకుంది. ఆ వాటర్ ఎప్పుడు ఆలోచించినారా? That is the characteristic property of the particular solid substance made the liquid to acquire that property. అంటే మనం సాల్ట్ వేయగానే సాల్టీగా ఉంటుంది కాబట్టి వాటర్ సాల్ట్ నేచర్ వచ్చేసింది. షుగర్ వేయగానే, అవునా కదా. అంటే అంటే బేసిక్స్ ఏంటిది? ఒక సబ్స్టెన్స్ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఒక పదార్థం యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళినా కానీ దాని యొక్క క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తారు, అవునా కదా. మరి అట్లా ఉన్నప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అమ్మ వాళ్ళు దిష్టి తీస్తారు కదా, ఇది వచ్చినప్పుడు, ఏంటి జ్వరం వచ్చినప్పుడు దిష్టి తీస్తారా? దిష్టి తీసే తీసుకుంటారా? ఏమో ఉపయోగిస్తారు? చీపురు పుల్లలు, క్యాంపర్ ఉపయోగిస్తారు. కర్పూరం వేసి టిఫిన్ అంటారు, అవునా కదా. చీపురు పుల్లలు ఉపయోగిస్తారా లేదా? చీపురు పుల్లలు రూమ్ యొక్క స్టిక్స్ ఉపయోగిస్తారా లేదా? ఉపయోగించినప్పుడు ఏం చేస్తారు? అక్కడ చూపేసి మండిస్తారు, అవునా. అట్లా మండించినప్పుడు ఆ రూమ్లోకి పెడతారు. ఏమవుతుంది? చిట్టుపట్ట సౌండ్ వస్తుంది, టిక్టింగ్ సౌండ్ వస్తుంది, అవునా కదా. ఎందుకు వస్తుంది అనేటువంటిది ఆలోచిస్తే సైంటిఫిక్ టెంపర్లో ఫస్ట్ ప్రశ్న ఎందుకు, ఎలా అనేటువంటిది సెకండ్. నేనేం చేశానంటే, నేను చిన్నప్పుడు మా అమ్మాయి కట్టిస్తూ ఉండే, అప్పుడు నేనేమో మాట్లాడలే, సైన్స్ చదువుకున్నా. అమ్మతోనే అమ్మ 2 పుల్లలు తీసుకోమ్మ సపరేట్ అన్నాను. తీసుకునేది ఎవరికి తను చెప్పద్దు అన్నమాట, ఎవరికి దిష్టి తీయద్దు. ఇప్పుడు అలాగే అంటించుకొని పెట్టిన, అంటించింది. ఆ మూలలో పెట్టేయమ్మా నువ్వే, నీ చదువుతూనే అన్నా. మూలలో పెట్టేసింది. ఆ పుల్లలు ఏం చేసినాయి? చిన్నపెట్టి సౌండ్ ఇచ్చినాయి. అంటే దిష్టి తీస్తే చిన్నపట్ట సౌండ్, దిష్టి తీయకపోతే చిన్నపట్ట సౌండ్. ఎందుకు? సైంటిఫిక్ టెంపర్. అర్థమైందా? ఆ రీజన్ కనుక్కోవాలా. రీజన్ ఏమి? ఆ చీపురు పుల్లలలో నీటి అణువులు ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్, కొద్దిగా తేమ ఉంటుంది. మనం వేడి చేసి అంటే దాన్ని నిప్పు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ వచ్చేసి స్ప్లిట్ అయ్యి బయటకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ సౌండ్ వస్తుంది. వాటర్ మాలిక్యూల్స్ అన్ని చుట్టుపక్కలనే ఉంటాయి, దిష్టి తీస్తేనే కాదు, తీయకపోయినా కానీ ఉంటాయి. అర్థమైందా లేదా? గోరింటాకు ఎర్రగా ఎండిపోతుంది. ఎందుకు అవుతుంది ఎర్రగా అని ఆలోచించే సైంటిఫిక్ టెంపర్ ఉన్నట్టే లెక్క. ఇవన్నీ మీరు మీ లైఫ్లో జరిగేటువంటి అన్ని ప్రక్రియలు, ప్రాసెసెస్, యాక్టివిటీస్, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్, టాస్క్స్, processes you observe, you face, you do, you help
others in doing so, you have to understand the basic principle what is there in. అట్లా చేసుకుంటూ ఉంటేనే సైంటిఫిక్ టెంపర్ మీలో డెవలప్ అవుతుంది. మీకు సాగు దీనికంటే ఎక్కువ అవసరం లేదు. తర్వాత అది చివరి